not for hunting, right? హాయ్, మనం ఈరోజు ఇండియా మయన్మార్ బోర్డర్లో లాంగ్వా విలేజ్లో ఉన్నాం. మనం ఇప్పుడు లాంగ్వా విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చూడండి దారులు ఎలా ఉన్నాయి. కొండల్లో నుంచి మట్టి దారిలో నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. వీడియోని మాత్రం కంపల్సరీ కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఇలాంటిది ఇండియాలోనే కాదు ఇంకెక్కడా దొరకపోవచ్చు. మనం ఇప్పుడు ఈ దారిలో నడుచుకుంటా ఇండియాలోనే లాస్ట్ మిగిలి ఉన్న హెడ్ హంటర్స్ అంటే మీకు తెలుసు కదా, తలకాయలు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో విలేజ్కి మధ్యలో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఈ తెగ వాళ్ళు ఆపోజిట్ తెగ వాళ్ళ తలకాయలు తీసుకొచ్చి ఒక చెట్టుకు వేలాడదీసేవాళ్ళు అనమాట. అది వాళ్ళ కల్చర్, ఆ ట్రైబ్ యొక్క కల్చర్. వాళ్ళని కోన్యాక్ వారియర్స్ అంటారు. ప్రజెంట్ మిగిలి ఉన్న హెడ్ హంటర్స్ ఒకళ్ళిద్దరిని మనం కలవబోతున్నాం ఈరోజు. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక హెడ్ హంటర్ హౌస్ అన్నమాట. చూసారా, అద్భుతంగా ఉంది. బయట ఓపెన్ ప్లేస్, ఓల్డ్ యాన్షియంట్ బిల్డింగ్. ఐ థింక్ బిల్డింగ్ కూడా కాదు, మొత్తం వెదురు బాగా యూజ్ చేస్తారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్లో. లోపలికి వెళ్దాం మనం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇవన్నీ దిగాలి. ఇంకా అమ్మో, ఆల్రెడీ ఒక కొండ దిగేసాం. మళ్ళీ ఎక్కాలంటే అయిపోతాను ఇంకా నేను. ఈ దారిలో మనం ఇప్పుడు ఒకసారి రావడానికి ఎన్ని తంటాలు పడుతున్నాం. రోజు ఎలా వెళ్తారో నాకు అర్థం కావట్లే. నిన్న వర్షం పడింది, ఇక దారి ఎక్కడ కాలేస్తే జారి కింద పడతామని భయం వేస్తుంది. వాళ్ళకి వేరే దారిలో ఉన్నట్టున్నాయి, కానీ మనం స్టే చేసిన ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి షార్ట్ కట్ దారిలో వెళ్తున్నాం. మళ్ళీ మనకు గైడ్ కూడా ఉన్నాడు, వాడు ముందే వెళ్తున్నట్టు ఉన్నాడు. అదే వైట్ జర్కిన్ వేసుకున్నాడుగా, అతనే గైడ్ అనమాట మనకి. గైడ్ లేకపోతే ఇక్కడ వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇల్లు మాత్రం మంచి అద్భుతంగా ఉంది. అసలు ఎంత లెంగ్త్ ఉందో చూడండి. మన బిల్డింగ్స్ కూడా పనిచేయవు నాకు తెలిసి, సిటీలో ఉన్న బిల్డింగ్స్. కానీ ప్లేస్ ఎక్కువ కదా, ఈ హిల్ స్టేషన్ కదా, వాళ్ళకి కావాల్సినంత ప్లేస్లో కట్టుకోవచ్చు ఇల్లులు. బాగుంది కదా హౌస్. మనం ఇప్పుడు లాంగ్వా విలేజ్ హెడ్ హంటర్ హౌస్ దగ్గర ఉన్నాం. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు యాన్షియంట్ హెడ్ హంటర్స్ని కలవబోతున్నాం. మీకు ఆ వాల్ మీద కనిపిస్తున్నాయి కదా, ఆ పుర్రెలు కనిపిస్తున్నాయి కదా, అది మెదును అనే జంతువు పుర్రెలు అనమాట. అంటే మన బాహుబలిలో దున్నపోతు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది ఆ జంతువు. ఇది నాగాలాండ్ యొక్క స్టేట్ యానిమల్ ఆ జంతువు. వాటిని వీళ్ళు హంట్ చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడైతే వీళ్ళే పెంచి వీళ్ళే వాటిని తినేస్తున్నారు. అది తర్వాత విషయం అనుకోండి. లోపల కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అందరి హౌసెస్లోనూ ఇలాగే ఉంటుంది కిచెన్. ఇంతగా చాలా పెద్దగా ఉంటుంది. మన సిటీలో ఉన్న కిచెన్లు, మన పల్లెటూరులో ఉండే కిచెన్లు కూడా పనిచేయవు. ఇదిగోండి, ఈయనే మనం కలవడానికి వచ్చిన హెడ్ హంటరు. చూస్తారు కదా, ఆ కింద కూర్చున్న ముసలాయన. చీకటిగా ఉంది, బయటికి తీసుకొచ్చి తర్వాత మనం మాట్లాడదాం. ఆయన ఏంటంటే 85 ఏజ్ ఆయనకి. ఇక ఆయన పెద్దగా తిరగలేడు ఇంట్లోంచి బయటికి, లోపలికి తప్ప. మహా అయితే ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల లైఫ్ ఉంటుంది ఇక్కడ మిగిలిన హెడ్ హంటర్స్కి. ఈ కోన్యాక్ ట్రైబ్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గన్ కల్చరు. ఈ పురాతనమైన మజిల్ లోడర్ గన్స్ అంటారు. గన్ పౌడర్ యూజ్ చేసి ఫైర్ చేస్తారు. ఇలాంటి గన్లు ఎవరికి వాళ్ళు ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. వాళ్ళకి బ్రాస్ స్మిత్లు ఉంటారు, బ్రాస్ మెటల్ అవి కరిగించి ఈ గన్నులు తయారు చేస్తారనమాట. వీళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది, ఇండియాలో ఇంకే ట్రైబ్కి లేదు. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తున్నాడుగా ఈ పెద్ద ఆయన. 6 తలకాయలు తీసుకొచ్చాడు గతంలో. వాళ్ళ ఊర్లో అతను హీరో అంట ఆ ట్రైబ్లో. చూడండి, 6 పుర్రెలు బొమ్మలు తగిలించుకున్నాడు కదా, అవి వాళ్ళ ట్రైబ్ యొక్క రాణి అంటే మీరు పెద్ద పెద్ద రాజ్యాలు ఊహించుకోకండి, ఇవి ట్రైబ్స్ అనమాట. ఆ ట్రైబ్ యొక్క రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడే సొంతంగా అది తయారు చేసి వీళ్ళ మెల్లలో వేస్తుందంట. ఇదొక డిఫరెంట్ కల్చర్, మనం ఎక్కడ చూడండి. వాళ్ళ తలపాగాలో కూడా డిఫరెంట్ హార్న్స్, కొమ్ములు, ఈకలు, ఇదంతా ఒక ట్రైబల్ ఏమంటారు దీన్ని, కల్చర్. కాబట్టి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడున్న ఈ ప్యాంటు షర్ట్లు కూడా కాదు, ఇంకా డిఫరెంట్గా ఉండేది. కాకపోతే ప్రజెంట్ ఈ రోజుల్లో ఆ కల్చర్ని పాటించడం కష్టం కాబట్టి వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్గా కొంచెం వాళ్ళు ధరించే ఆర్నమెంట్స్ మాత్రం ధరించి మన కోసం ఇప్పుడు మనం ఈ వీడియో తీయడం కోసం ఆయన అవన్నీ పెట్టుకుని వచ్చాడు. మామూలుగా అయితే కల్చరల్ ఎగ్జిబిషన్లోనూ మీకు హార్న్బిల్ ఫెస్టివల్ మన ప్రధానమంత్రి గారు కూడా విజిట్ చేశారు, తెలిసే ఉంటుంది. అలాంటి ఫెస్టివల్స్లో వాళ్ళ కల్చర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా ఒక కల్చరల్ పర్పస్గా తీసిన వీడియోనే. మన బ్రదర్ పేరు, బ్రదర్ టెల్ మీ యువర్ నేమ్. I'm Alung.
అలూమ్. Yes. మనం ఇప్పుడు కలిసాం కదా హెడ్ హంటర్ వాళ్ళ సన్ ఈయన. లాస్ట్ సన్. Last second. Yeah. ఓకే, యూ హ్యావ్ ఏ లిటిల్ బ్రదర్ ఆల్సో. Yes. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. సే హాయ్ టు అవర్ యూర్స్. Thank you for visiting us.